ఒకటవ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనాన్ని మనందరము చదువుకుందాం. 2వ వచనాన్ని పిలువబడిన వారికని అని. కొరింథీయులోనున్న దేవుని సంగమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలంలో ప్రార్థించుటందరికీ శుభమని చెప్పి వ్రాయినది. ఒకటి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ 11. పదహారు 11, 16 నేనే చదువుతాను, జాగ్రత్తగా వినండి. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఎలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరచి ఉన్నాడు. ఒక పట్టణమును వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరచి ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. కృప కనికరము కలిగిన నమ్మకమైన స్వచ్ఛమైన దేవా, నీ పాదములకు స్తోత్రాలు. కృపనామలు ఇంతవరకు కనికరించి ఆరాధించడానికి మాకు అనుగ్రహించిన కృపకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. తిరిగి బల ఎదుగు వెళుతున్నాం ప్రభా తండ్రి. మమ్మల్ని మేము కడుక్కొని శుద్ధి చేసుకొని సరి చేసుకొని బలపరుచుకొని భద్రపరుచుకొని పరిశుద్ధపరుచుకొని యోగ్యమైన రీతిలో నీ బలలో చేయి ఉంచటానికి కృప దయచేసి పెట్టమని యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. స్వరం కొంచెం కించిత్తు సౌలభ్యం తగ్గింది స్వరానికి. ఎందుకంటే మరి 10 రోజులు ఈ వయసులో 10 రోజులు రాత్రులు కూడా కష్టపడడం వల్ల కొంచెం స్వరానికి అభ్యంతరం ఉంది. దేవుడే చూసుకుంటాడు. ఒకటి గురి ఏంటంటే నేను 3 విషయాలు చెప్పాలనుకుంటున్నా. 3 విషయాలు మనం చెప్పాలనుకుంటున్నాం. ఒకటి, పరలోక రాజ్యం వెళ్ళాలి. మన ప్రయాస అంతా పరలోక రాజ్యానికి వెళ్ళడానికే. ఈ లోకంలో ఉన్నదంతా కూడా అశాశ్వతమైనది. 8 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి. 8 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయంట ప్రపంచంలో. బల్లి, చీమ, ఏనుగు అలాగని అన్నీ కలిపితే 8 లక్షల. సముద్రంలో, ఆకాశంలో, అరణ్యాల్లో అన్నీ కలిపి 8 లక్షల 80 లక్షల జీవరాశులు ఉన్నాయి. వీటన్నిటిలో మాట్లాడేది ఒకటే, ఒక జీవి, మానవ జీవి. మానవుడు మాత్రమే మాట్లాడతాడు. ఎందుకని చెప్పండి? నమ్మడం అంటే ఏమర్థమైంది? దేవుడు ఆత్మని ఉంచాడు అని ఒకటి చెప్పాడు. ఇంకేమన్నా? అది ఆయన స్వరూపాన్ని ఇచ్చాడు మనకి. ఆయన స్వరూపాన్ని ఎవరికి ఇచ్చాడు? ఆదాముకి, అవ్వలకి ఇచ్చాడు. ఆదాముకి, అవ్వలకి తన స్వరూపాన్ని ఇచ్చాడు. మనకేమిచ్చాడు? స్వభావాన్ని ఇచ్చాడు. ఆయన స్వభావం మనలో ఉండాలి అనేది ఇచ్చాడు. ఆయన స్వభావం మనలో ఉండాలి. ఆయన స్వరూపం పాడు చేసుకున్నారు వాళ్ళు. ఆయన పాడు చేశారు. వాడు పాడు చేసుకోవటం వల్ల ఈయన స్వరూపమైనను సొగసైనను లేకుండా చేసుకోవాల్సి వచ్చింది. యేసు ప్రభు సిలువలో. ఈయన ఎవరో? అంతకుముందు యేసు ప్రభుని చూసిన వాళ్ళు సిలువలో చూస్తే ఆయన ఎవరో? యేసు ప్రభులాగా లేడు. ఎందుకని? స్వరూపం లేదు, సొగసు లేదు.
ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో అతి కాంక్షణీయుడు, ఎంత ఎత్తరి సొగసరి అందగాడు అయినటువంటి వాడు అందాన్ని పోగొట్టుకున్నాడు. అంతా పోగొట్టుకున్నాడు. నీకొక అందాన్ని, నీకు సొగస్సును, నీకొక ఇది ఇవ్వడానికి. ఎందుకని? రాజ్యంలో నిన్నుంచాలి. ఆయన రాజ్యంలో ఇక్కడ అంటున్నాడు, ఏమన్నాడు? పరలోకపు ఎలయనగా అందుచేత తాను వారి దేవుడునని అనిపించుకుంటూ దేవుడు వారిని గురించి సిగ్గుపడలేదు. నేను పలాని వాడి దేవుణ్ణి అని చెప్పుకోవటానికి సిగ్గుపడలేదు. సిగ్గుపడాలి. మనం మంచోళ్ళం కాదు, మనం మంచోళ్ళం కాదు. ఆ దుర్మార్గుడికి నేను దేవుణ్ణి అని చెప్పుకోవటానికి సిగ్గుపడలా. ఆ పాపికి నేను దేవుణ్ణి అని చెప్పుకోవటానికి దేవుడు సిగ్గుపడలా. సిగ్గుపడకుండా ఎలయనగా ఆయన మన కొరకు ఒక పట్టణమును సిద్ధపరచు, ఒక రాజ్యమును సిద్ధపరిచి ఉన్నాడు, ఒక పట్టణాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. కాబట్టి ఒక రాజ్యాన్ని సిద్ధపరిచినటువంటి వాడుగా మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 25:34 చూడు, చదువు. మత్తయి సువార్త 25. అది ఎప్పటి నుంచి సిద్ధపరిచాడంటే ఈ రాజ్యాన్ని? లోకము పుట్టలేదు. ఆదాం లేడు, భూమి లేదు, భూమి కూడా లేదు. లోకము పుట్టక మునుపు మన కొరకు సిద్ధపరిచినటువంటి రాజ్యాన్ని వండి స్వతంత్రించుకోండి. ఎందుకని? నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా. తండ్రి చేత ఆశీర్వదింపబడాలి. తండ్రి చేత దేవుని బిడ్డ అవ్వాలి మొట్టమొదట. దేవుని బిడ్డ అవ్వాలి మొట్టమొదట. ఆ తర్వాత చేయాల్సినటువంటి క్రియలు ఏంటంట? ఏమని చేయాలను? నే ఆకలిగా ఉంటేనే మీరు నాకు భోజనం పెట్టారు, దప్పికొంటిని దాహం ఇచ్చారు, పరదేశినై ఉంటేనే నన్ను చేర్చుకున్నారు, దిగంబరినై ఉంటేనే నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటేనే నన్ను చూడవచ్చితిరి, శరస్థానంలో ఉంటేనే నా ఎద్దకు వచ్చితిరి అని చెప్పాను. అందుకు నీతిమంతులు అన్నారు, ప్రభువా ఎప్పుడు నీవు ఆకలిగా ఉంటే ఉన్నావు, ఎప్పుడు నీ ఆహారం పెట్టాము, నీవు ఎప్పుడు తప్పికొన్నావు, అది చూసి మేము దాహం ఇచ్చాము, ఎప్పుడు పరదేశమే ఉన్నావు, ఇదంతా ఏంటి ప్రభువా, దిగంబరై ఎప్పుడు ఉన్నావు, బట్టలు ఇచ్చాము అంటే ఆయన అన్నాడు, ఈ మిక్కిలి అల్పులైన సహోదరుడికి చేస్తే నాకు చేసినట్టే. ఐఎమ్ ఈక్వల్ టు దిస్ పూర్ బ్రదర్. ఈ బ్రదర్కి తో నేను సమానం. అతనికి చేస్తే నాకు చేసినట్ట. ఆ దీనుడికి, ఆ దరిద్రుడికి హెల్ప్ చేస్తున్నారు. కాబట్టి క్రిస్టియన్ యొక్క లక్షణం ఏంటంటే అంటే ఇచ్చుటే పుచ్చుకొనుట కాదు. అనేక మందికి ఆదరించడానికి నీవు నిజమైన క్రిస్టియన్ అయితే ఇచ్చేవాడివిగా ఉంటావు, ఇచ్చేవాడివిగా ఉంటావు. మన పౌలేమన్నాడు, యెరూషలేములో శ్రమ పడడానికే కాదు, నా ప్రాణం సైతం ఇవ్వడానికి ప్రభు కోసం నేను సిద్ధపడి ఉన్నాను. ఐఎమ్ రెడీ టు డై ఫర్ ద సేక్ ఆఫ్ మై లార్డ్ జీసస్ క్రైస్ట్ హూ హ్యాస్ సాక్రిఫైస్డ్ ఫర్ ద సేక్ ఆఫ్ మై సెల్ఫ్. నా గురించి సిలువ ఎక్కినటువంటి నా దేవుని యొక్క కొరకై నేను కూడా చనిపోవటానికి, నా కోసం చనిపోయిన నా ప్రభు కోసం నేను కూడా ఐఎమ్ రెడీ టు డై అన్నాడు అపోస్తలుడైన పౌలు. అంత తీవ్రమైనటువంటి తీర్మానం చేయగలిగిన వాడు ఆయన. మన తీర్మానం ఏంటి? మన తీర్మానాలు ఎలా ఉన్నాయి? పరలోక రాజ్యానికి వెళ్ళాలి. నువ్వు వెళ్ళాలంటే ఎలా ఉండాలి? ఎప్పుడు పరలోక రాజ్యాన్ని ఎప్పుడు సిద్ధపరిచాడు? భూమి పుట్టక మునిపే నీకోసరం నా కోసం. ఏ యుగములో ఏ తరములో ఎవరు పుట్టి యేసుప్రభువుని నమ్ముకుంటారో వాళ్ళందరికీ కూడా అది ఇష్టానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు.
ఇలాంటి పాపికి దేవుణ్ణి నేను అని చెప్పుకోవడానికి సిగ్గుపడలేదు ఆయన. ఇంత దుర్మార్గుడికి నేను దేవుణ్ణి అని చెప్పుకోవటానికి సిగ్గుపడలేదు. కాబట్టి మనము భూమి పునాదులు వేయక బూడక ముందే సిద్ధపరిచినటువంటి రాజ్యానికి ఏం చేస్తున్నాం? వెళ్ళబోతున్నాం. అంతేకాదు, ఇక్కడ ఇంకో మాట అన్నాడు, 40 చదువు. మిక్కిలి అయిపోయిన ఈ సహోదరులు ఒకరికి మీరు చేసిద్రి కనుక నాకు చేసిద్రని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని ఆయన. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉన్నవారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడు. చూసారా, ఎవరికి సిద్ధపరిచాడంట? నిత్యాగ్ని. అపవాదికిని వాని దూతల కొరకు. మనకు కాదు, మన కోసం కాదు. మన కోసం కాదు సిద్ధపరిచింది నరకం. నరకం సిద్ధపరిచింది మన కోసం కాదు. ఎవరికి? అపవాదికి, సాతానుకి, సాతాను యొక్క దూతలకి సిద్ధపరిచాడు. అయితే ఎప్పుడైతే మనం సాతాను వెంట వెళ్తున్నామో మనం కూడా ఎక్కడికి వెళ్తున్నాం? సాతాను మాట వింటున్నాము, సాతాను వెంట వెళుతున్నాము. సాతాను ఎక్కడికి వెళితే అక్కడికి వెళతాం. కాబట్టి క్రియలు ఉండాలి. క్రియలు లేని విశ్వాసం మృతం. రాసి నాకే మర్చిపోయాను. సరే రండి. కాబట్టి ఈ విధముగా క్రియలు ఉండాలి. పరలోక రాజ్యం చేరాలి. మనం పరలోక రాజ్యం చేరాలి. ఏది ఏమైనా, ఏ సంవత్సరమైనా, ఏ రోజైనా పరలోక రాజ్యం పోవాలంటే పరిశుద్ధ మందిరాన్ని విడిచిపెట్టకూడదు. ఎందుకు ఇక్కడ ఎందుకు ఉంటాడు? దేవుని సన్నిధి ఉంది, దేవుని కన్ను ఉంది, దేవుని చెవి ఉంది, దేవుని నోరు ఉంది. ఇక్కడ ఆయన సన్నిధి ఉంటుంది. మరి ఏమన్నాడు? వాళ్ళంతా వ్యాపారం చేస్తున్నారు. బలులు ఇవ్వటానికి పిచ్చుకలు, గొర్రెలు, పిట్టలు అవి ఇవన్నీ తీసుకొచ్చి అన్ని పెట్టి వ్యాపారం చేస్తుంటే ప్రభు వచ్చా ఉన్నాడు, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడునుగా, వ్యాపార స్థలం కాదు. దానిని దొంగల గుహగా చేశారు. మీరు ఏం చేశారు? దాన్ని దొంగల గుహగా చేస్తున్నారు. మందిరాన్ని దొంగల గుహగా చేయాలి. ఏమన్నా దొంగలిస్తున్నామా? మనం మందిరంలో ఉన్నది ఏదైనా పట్టుకుని వెళ్ళిపోతున్నామా? దొంగల గుహ అవుద్ది ఇది. కాబట్టి మనం దేని తెచ్చేవాళ్ళమే కానీ తీసుకెళ్ళేవాళ్ళంగా ఉండకూడదు. మందిరానికి తేవాలి, పట్టుకుపోయాయి కావు. చూడండి ఇంకా. కాబట్టి మొట్టమొదటిది నేను చెప్పింది ఏంటంటే, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మనం సిద్ధపడాలి. మనకి పరలోక రాజ్యానికి వెళ్ళకుండా 3 ఉన్నాయి. వెళ్ళకుండా చేసేవి 3 ఉన్నాయి. 1 శరీరం, 2 లోకం, 3 సాతానుడు, శరీరము, లోకము. ఈ 3 నువ్వు పరలోకానికి వెళ్ళడానికి ఇష్టం లేదు వాటికి. ఇవన్నీ కనిపించేవి. కనపడనిది రాజ్యం. కనపడకపోతే దాన్ని నిర్లక్ష్యం చేద్దాం. అసలు ఆ రాజ్యం ఎలా ఉందో తెలిస్తే నువ్వు చచ్చిపోయి ఎప్పుడు వెళ్దామా అనిపిస్తుంది, ఎప్పుడు వెళ్ళిపోదామా అనిపిస్తుంది. అక్కడికి ఇక్కడ ఉండాలనిపించదు. అందుకే అపోజిట్ పౌలు అని చెప్పాడు, బ్రతుకైతే క్రీస్తే, చావైతే అన్నాడు అపోజిట్ పౌలే. బ్రతుకైతే క్రీస్తు, చావైతేనే లాభం. ఈ బంధాలు, బంధకాలు, ఇబ్బందులు, ఇరుకులు, మోసాలు, దగాలు, కోపాలు, తాపాలు ఇవన్నీ కూడా విడిచిపెట్టి ఏది లేనటువంటి, మరణము లేనటువంటి, ఆకలి లేని, దప్పిక లేని ఆ పరలోక రాజ్యానికి వెళ్ళిపోతే ఎంత బాగుండును అని చూసుకునేటువంటి వాళ్ళు. పరలోక రాజ్యం యొక్క పిక్చరైజేషన్ యు మస్ట్ బి నో. నువ్వు తెలుసుకోవాల్సిందంటే పరలోక రాజ్యం ఎలా ఉంది తెలిస్తే దాన్ని విడిచిపెట్టాం.
దాని గురించి ఆలోచిస్తాం. కాబట్టి అక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలో చూద్దాం రండి. ఒకటి, పరలోక రాజ్యాన్ని గురించి చెప్పాను. 2, పరలోక రాజ్యం వెళ్ళాలంటే 2 కొరింథీ 7. ఇంకోటి రండి, అది కూడా చదవండి. 7:1. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. పవిత్రులుగా చేసుకోవాలి. పవిత్రుడే పరలోక రాజ్యానికి వెళ్తాడు. పరిశుద్ధ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే పరిశుద్ధుడే వెళ్తాడు. పరిశుద్ధుడే వెళ్తాడు. ఎలాగా? శరీర విషయములో, ఆత్మ విషయములో పరిశుద్ధతని సంపూర్తి చేసుకోవాలి. పరిశుద్ధత ఉంది మనకి, మనందరికీ పరిశుద్ధత ఉంది. మనకి ఇంకో పేరేంటి? పరిశుద్ధులం, విశ్వాసులం, దేవుని బిడ్డలం. పేర్లు ఉన్నాయి మనకి, పరిశుద్ధులం. కానీ పరిశుద్ధత ఎలా ఉండాలి? సంపూర్ణంగా ఉండాలి. సంపూర్ణంగా ఉందా అంటే లేదు. అందుకే బల్ల దగ్గరికి మనం ఎందుకు వెళ్తున్నామంటే పరిశుద్ధత, సంపూర్ణత ఉండదు. ఏదో లోపం ఉంటుంది. మానవత్వం వస్తుంది, దైవత్వం వెనకపోద్ది, మానవత్వం ముందుకు వచ్చింది. శరీరతత్వం ముందుకు వస్తుంది, ఆత్మీయత వెనకపోద్ది. అలాంటి తత్వం కలిగినటువంటి వాళ్ళం మనం. వాక్యం చెప్పేటప్పుడు ఎవ్వరూ బయటికి వెళ్ళకూడదు. నిజమైనటువంటి విశ్వాస అయితే, బాగా అయితే తప్ప వాక్యాన్ని విడిచిపెట్టి బయటికి ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. కొంతమంది ఏం చేస్తారు, ఇద్దరు మాట్లాడుకుంటారు అక్కడ, ఏవో మాట్లాడరు. అంటే దీనికంటే అది ఇష్టం, అది ఇంపార్టెంట్, అది చాలా చెడ్డ పని. ఇక్కడే కాదు, ఎవరు చెప్పినా ఎక్కడైనా వాక్యానికి యు మస్ట్ గివ్ ద ఫస్ట్ ప్రిఫరెన్స్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఇవ్వాలి. అదే మనల్ని అది నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించు. నాకు బాధ, శరీరానికి బాధ వస్తే నెమ్మదిచ్చేది వాక్యం, నన్ను బ్రతికించేది. బ్రతికించడం అంటే జీవము కలిగిన దేవుని బిడ్డగా బ్రతకాలంటే వాక్యం నీ యొద్ద, నీ నోట, నీ హృదయంలో భద్రపరచుకొని ఉండాలి. వాక్య ధ్యానము కలిగి ఉండాలి. ఉదయకాల సాయంకాల ధ్యానము, బలిపీఠం, కుటుంబ బలిపీఠం కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే వాక్యము నేను బ్రతికిస్తుంది. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు? ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి. వాగ్దానాలు అందరూ తీసుకున్నారు. వాగ్దానాలు ఉన్నాయి మనకి. ఏమని? దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మను కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని మనం పవిత్రులు చేసుకోవాలి. భయం ఉండాలి. పవిత్రతను, పరిశుద్ధతను సంపూర్ణం చేసుకోవాలి, పూర్తిగా చేసుకోవాలి. నిన్న 60% పరిశుద్ధత ఉంటే ఏదో ఒకటి చేస్తే తగ్గిందా పెరిగిందా? పోయిన సంవత్సరం పరిశుద్ధి ఎంత ఉంది, ఈ సంవత్సరం ఎంత ఉంది? ఉందా? తగ్గిందా పెరిగిందా? పెరిగిందా తగ్గిందా? ఒకసారి చూసుకోవాలి. ఎలాగెళ్తుంది బండి, ఎలా వెళ్తుంది చూసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. రండి, ఇందా చదువుకున్న ఒక మాట, పరిశుద్ధత ఎలా ఉండాలో ఒక మాట చెప్పి వెళ్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5. అది క్రీస్తు యేసుకు ఒక మనసు ఉంది, యేసు ప్రభుకు ఒక మనసు ఉంది. అంత మనస్సు మీకు కూడా ఉండాలి. ఆ మనస్సు మీకు కూడా ఉండాలి. ఏంటి ఆ మనస్సు?
ఆయన పొడుస్తున్నారు, ముళ్ళ కిరీటం పెడుతున్నారు, ఆయన బాకులతో పొడుస్తున్నారు, మేకులతో కొడుతున్నారు, ముళ్ళ కిరీటం పెడుతున్నారు, ముఖాన్ని ఉమ్మేస్తున్నారు, రాజు అంటున్నారు, కొడుతున్నారు, చిత్రవద చేస్తున్నారు, కొరడాలతో కొడతారు, గాలాలో ఉన్న కొరడాలతో కొడుతున్నారు. ఈ పంత చాళ్ళలాగా దున్నబడతాం. అలాంటప్పుడు వీళ్ళు ఏమి చేయించున్నారు? వీరు ఎరుగరు గనుక వీరికి అలా మనసుందా నీకు? పగ ఎప్పుడు తీసుకుందాం, ప్రతీకారం ఎప్పుడు తీర్చుకుందాం అనేది ఉంటే క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు నీకు ఉండడానికి ప్రయత్నం అన్నా చేయాలి, ప్రయత్నం చేయాలి. లేదు అంత ఇదికి మనం రాలేం, అయినా కూడా ప్రయత్నం చేయాలి. దాని దిగజారిపోకూడదు. క్రీస్తు యేసు కలిగిన అయింది ఆ మనసు. ఇక్కడ చెప్పిన మనసు ఏంటంటే ఆయన పరలోకంని విడిచిపెట్టి, తండ్రిని విడిచిపెట్టి, దూతల్ని విడిచిపెట్టి, 4 జీవుల్ని విడిచిపెట్టి, 24 పెద్దల్ని విడిచిపెట్టి ఆయన పొగుడుతూ ఉంటే ఆ పొగడ్తలాన్ని విడిచిపెట్టి దిక్కుమాలిన వాడిగా, దీనుడిగా, దరిద్రుడిగా, రిక్తుడిగా, పశువుల పాక వరకు, సత్రం వరకు తగ్గించుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. ఈ తగ్గింపు జీవితం, తను తాను తగ్గించుకోవడం అది చాలా ఇంపార్టెంట్. ఒక విశ్వాసికి, ఒక దేవుని నమ్ముకున్నటువంటి వాడికి దీనత్వం అనేది, తగ్గించుకోవటం అనేటువంటిది చాలా అవసరం. నేనంటే ఏమనుకున్నావు అన్నాడంటే అయిపోయాడు, అహం వచ్చింది. కాబట్టి మనము అలా తగ్గించుకోవాలని ఇక్కడ చెప్పాడు. మనస్సుకు సమానమైన మనస్సు, పరిశుద్ధతకు సమానమైన పరిశుద్ధత. 1 పేతురు 1:14 పరిశుద్ధతకు సమానమైన పరిశుద్ధత అని చాలు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కాబట్టి మీరేం చేయాలి? మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. అలాగైతే నీకు నాకు సంబంధం అక్కడ పరలోకంలో. నేను పరిశుద్ధుడిని, నువ్వేమో అపరిశుద్ధుడివి, నువ్వు అక్కడికి రాలేవు. ఎందుకని? నా లోకం పరిశుద్ధమైనది, నా రాజ్యం పరిశుద్ధమైనది, నా సన్నిధి పరిశుద్ధమైనది, నా సింహాసనం పరిశుద్ధమైనది, నేను పరిశుద్ధమైనటువంటి వాడిని. నాతో నీవు ఉండాలని ఆశ ఉంటే నువ్వు కూడా పరిశుద్ధత, సమానమైన పరిశుద్ధాన్ని సమానం. మనసు సమానంగా ఉండాలి. ఆయన మనసు ఎలా ఉందో మన మనసు అలా ఉండాలి. ఆయన పరిశుద్ధత ఎలా ఉందో మన పరిశుద్ధత అలాగా ఉండాలి. 2 పేతురు 1:4 దైవ స్వభావం కూడా, దైవత్వం కూడా దేవస్వభావమునందు పాలివారవ్వాలంట. దేవుని యొక్క స్వభావం, దేవుడు ఏ స్వభావం కలిగి ఉన్నాడో ఆ స్వభావంలో పాలివాడై ఉండాలి అంటున్నాడు. కుష్ఠరోగం వచ్చింది ఒకటికి, కుష్ఠరోగం వచ్చింది. తల్లిని అడిగాడు, అమ్మా నేను ఇంట్లో ఉంటానమ్మా. కుష్ఠరోగం వచ్చినప్పుడు ఊరు బయటికి వెళ్ళిపోవాలి, పాకలో ఎక్కడో చెట్టు కింద బతకాల, ఊళ్ళో ఉంటాను లేదు. అమ్మా నేను ఇంట్లో ఉంటానమ్మా. లేదు నాకు ఇష్టం లేదు, నువ్వు వెళ్ళిపో. నాకు ఇష్టం లేదు, నువ్వు వెళ్ళిపో. నాన్న నాకు ఇష్టం లేదు, వెళ్ళిపో. పక్కింటి వాడు, మాకు ఇష్టం లేదు, వెళ్ళిపో. వీధోళ్ళంతా, ఊరోళ్ళంతా బయటికి వెళ్ళిపో. నీ రోగం మాకు వస్తే మాకు బాధ, వెళ్ళిపో. ఎవరికి ఇష్టం లేదు. యేసుప్రభు ఎదురయ్యాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను. ఎవరికి ఇష్టం లేదు ప్రభు, నా తల్లికి కానీ, తండ్రి కానీ, నా ఊర్లో కానీ, నా వీధిలో కానీ ఎవరికి ఇష్టం లేదు ప్రభు. నేను నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుని చేద్దాం. నాకు ఇష్టమే. ఎంత మంచి మాట అండి. నాకు ఇష్టమే. శుద్ధుడు కానీ ముట్టుకోకూడదు. కుష్ఠరోగిని ముట్టుకోకూడదు. ముట్టుకోకపోయినా ఆయన ముట్టుకున్నాడు. ఆయనకి కుష్ఠరోగం అంటదు. ఎందుకని? పరిశుద్ధుడు ఆయన. చాలామంది ఇది తాగేటప్పుడు, బల్ల తీసుకునేటప్పుడు పేదాలకు తగలకుండా అందరు తాగింది నేను తాగితే ఏం బాగుంటుంది అని ఇలా పోసుకుంటారు.
పోసుకుంటే ఇంత పడాల్సింది అంత పడుతుంది. అప్పుడే అయిపోయింది. అక్కడేమన్నాడు, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఉంటున్నాడు 6లో, ఆ అగ్నితో తేబడినటువంటి బలిపీఠంలో నిప్పు అగ్ని తీసుకుని వచ్చే వారికి పెదవులకు తగిలిన కనుక వారు పెదవులు పరిశుద్ధమైన పెదవులకు అది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమైంది. అది రక్తం ఎప్పుడు పరిశుద్ధపరిచేది. అది రక్తం అంతా తాగాలి, కానీ ద్రాక్షరసం తాగకూడదు. ద్రాక్షరసం తాగామనుకో ఏం లేదు, అది రక్తము అని. అలా రక్తం అయితే నేను పరిశుద్ధపడుతుంది. నా పెదాలకి ఎప్పుడు తగిలిద్దా అని అప్పుడు చూసుకుంటూ ఉండాలి. కానీ చాలామంది వాళ్ళు దాగి నేను తాగితే ఏమిటో అని చెప్పేసి, నేను 45 సంవత్సరాల నుంచి తాగుతాను, నాకేం రాలేదని. కరోనా ఉన్నప్పుడు ఎటు బాక్సులు పెట్టేశాం, ఎవరి గ్లాసులు వాళ్ళకి పెట్టేసాం, లేకపోతే బాగోదు కదా, ఏదొచ్చినా మా మీద పడిపోతుంది. అలాగా మనము దేవుని దగ్గరికి వచ్చినప్పుడు పరిశుద్ధతతో సమానంగా ఉండాలి. మనస్సు విషయంలో సమానంగా ఉండాలి. దైవ స్వభావం విషయంలో కూడా మన మనస్సు దేవుని స్వభావం మనకు ఉండాలి. లేకపోతే నువ్వు పరలోకం పోవు. ఇంకోటి చూద్దాం రండి. ఫిలిప్పీ 3:21. ఫిలిప్పీ 3:21 త్వరగా. ఫిలిప్పీ 3:21. శరీరము సమానంగా ఉండాలంట. మన మనదేం శరీరం? దీన శరీరం. దీన శరీరం అంటే మట్టిలో కలిసిపోద్ది. ఈ దీన శరీరము మహిమ కలిగిన ప్రభు యొక్క శరీరానికి సమరూపంలోకి రావాలి. ఎప్పుడైనా మనస్సు, ఆయనకున్న మనస్సు మనకు రావాలి. ఆయనకున్న పరిశుద్ధత సమానంగా మనకు రావాలి. ఆ దైవ స్వభావం ఆయనకి ఏదైతే ఉందో అది మనకు రావాలి. ఇంకొకటి ఏంటి? దీన శరీరము మహిమ కలిగిన శరీరమునకు సమానమైన రూపం రావాలి. పాతి పెట్టబడిన తర్వాత తిరిగి లేచినప్పుడు మహిమ శరీరంతో పైకి వెళ్ళిపోతాం. ఇప్పుడు నయోమి సిస్టర్ ఉందనుకోండి, వంకర ఉంది, చచ్చిపోయిన తర్వాత పాతి పెట్టబడింది, తిరిగి లేచింది. మరి ఇలాగే పక్షవాతంతో లేవదా? మహిమ శరీరంతో లేస్తుంది. మహిమ శరీరం అన్నీ ఉంటాయి. ఎంత అదృష్టం! దేవుడు చేసినటువంటి మేలు ఎంత గొప్పదో. నా మరణంలో ఐక్యత పొంది, నా సమాధిలో ఐక్యత పొంది, తిరిగి పునరుత్థానంలో ఐక్యత పొంది, నేనుండే స్థలంలో మీరు కూడా ఉండేలాగున మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాం. ఆయన ఉండే స్థలంలో మనం ఉండాలి. ఎంత ఆశ ఆయనకి మనం అంటే. అయితే నీకు ఆయనంటే ఎంత ఆశ, ఎంత సమయాన్ని ఆయన కొరకు స్పెండ్ చేస్తున్నావు, ఏమి ఇస్తున్నావు ఆయన కొరకు అనేటువంటి చూస్తే చాలా తక్కువ. ఆయన మరణ పర్యంతము బాధపడి మనల్ని కన్నాడు, కొన్నాడు. అయితే మనము బరీగలేం. రండి ఇంకో మాట. ఇలాంటి స్వభావము కలిగినటువంటి ఇంకో మాట ఎఫెసీ 4:15. ఎఫెసీ 4:15 చదువు. ఎఫెసీ 4:15. అదే ఎలా ఉండాలంట? అసలు చెప్పాలి, క్రీస్తు వలె ఉండడానికి. క్రీస్తు వలె ఉండాలి, క్రీస్తులాగా ఉండాలంట. ప్రేమ కలిగి సత్యమే చెప్పాలి. ఈ సత్యం చెప్పడం అనేటువంటి చాలా కష్టం. మానవుడికి సత్యం చెప్పటం చాలా కష్టం. ఏ పరిస్థితిలోనైనా అబద్ధాలు ఆడుతూనే ఉంటాడు. ఒక దొంగడు రక్షణ పొందాడంట. రక్షణ పొందిన తర్వాత దొంగతనం మానేశాడు, అన్యాయం మానేశాడు. పాస్టర్ గారు అన్నారంట,
అరే మందిరంలో గంగాళం ఉంటే బాగుండ్రా అనుకున్నారా అంట. అది అన్నాడు వీడు. మందిరంలో గంగాళం ఉంటే బాగుండు అనుకున్నాడంట. ఎక్కడ గంగాళం ఉందో చూసి వచ్చాడు. పగలం రాత్రి వెళ్ళాడు, గంగాళం తీసుకొచ్చేసాడు. సారు గంగాళం లేదన్నారు, ఇదిగో గంగాళం తెచ్చేశాను. వీడికి పాపమా పుణ్యమా? ఆడి కోసం చేశాడా దొంగతనం ఎవరి కోసం చేశాడు? మందిరం కోసమే కదా. అన్ని మందిరాన్ని తెచ్చి ఇవ్వండి కానీ తీసుకెళ్ళండు అని అనలేదు కదా. మరి తీసుకొచ్చాడు కదా. ఎలా తెచ్చాడు? లంచం డబ్బులు తీసుకొచ్చి దీంట్లో పడేస్తాడు. దేవుడు ఒప్పుకుంటాడా? లంచం తీసుకుంటాడు ఇక్కడ అక్కడ వేయచ్చు, అక్కడ వేస్తే ఒప్పుకుంటాడు. ఇక్కడ మాత్రం ఒప్పుకోడు. నువ్వెంత చేసినా అక్రమంగా అన్యాయంగా దేనినైనా సంపాదించింది తీసుకొని వచ్చి, శపితమైన దాన్ని తీసుకొని వచ్చి దీనిలో వేయకూడదు. కష్టార్జితాన్ని దానిలో తీసుకొచ్చి ప్రభు అది పేద విధవరాలు రెండే కానుకలు ఆవిడ ఎక్కువ వేసింది అన్నాడు ఆయన. కాబట్టి మనం ఈ విధముగా పరలోకానికి వెళ్ళాలంటే ఆ విధంగా చేయాలి. మరి మనం ఎలా ఉన్నాం? మూడోది ఒకటేంటి? దేవుని రాజ్యమును గురించి ఆలోచించాలి. రెండోది వెళ్ళాలంటే ఎలా ఉండాలి? సమానమైన మనస్సు, సమానమైన పరిశుద్ధత, సమానమైన దైవత్వం, సమానమైన శరీరం. అలాగా ఉంటే తప్ప అక్కడికి వెళ్ళలేం. అయితే మనం ఎలా ఉన్నాం? ఇందాక చూశాను, 1 కొరింథీ రాశాం కదండి. 1 కొరింథీ 1 చదువుతున్నాను. 2 1 కొరింథీ 1 అధ్యాయం 2వ వచనం. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండటం పిలువబడిన వారికి, అది పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారు. మనం పరిశుద్ధులుగా చేయబడ్డాం. అక్కడి నుంచి పరిశుద్ధులుగా ఉండాలి సంవత్సరం. అందుకు పిలిచాడు మనల్ని అందరిని గురించి ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? మనందరిని గురించి ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? దేవుని సంఘం. అక్కడ చదివినప్పుడు అదే వినాలి వాక్యం. అది దేవుని సంఘమునకు, క్రీస్తు యేసునందు దేవుని సంఘమునకు. దేవుని సంఘం ఎవరిది? దేవుని సంఘం. దేవుని సంఘం ఎందుకు అయింది? అపోస్తలుల కార్యం 20:28 అపోస్తలుల కార్యం 20:28 అది సంఘం ఎక్కడి నుంచి వచ్చిందట? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘము. అది సంఘం అంటే ఏంటి? రక్తమిచ్చి కొన్నటువంటి సంఘము. ఆ సంఘం మనం. ఆ సంఘాన్ని ఏమనుకున్నాడు ఆయన? పరిశుద్ధులుగా చేశాడు. ఈ పరిశుద్ధులుగా చేసిన తర్వాత ముందు సంవత్సరాల పరిశుద్ధతను కాపాడుకుంటూ వెళ్ళాలి. అది ఆయన చెప్పి. అయితే మనం ఏం చేస్తున్నాము? మనం కాదులే, మనం మంచోళ్ళమే. కొరింథీలో ఉన్న సంఘస్థులు ఏం చేస్తున్నారు? ఇది రాసిన కొరింథీయులకి. కొరింథీలో ఉన్నటువంటి సంఘస్థులు ఎలా ఉన్నారు? పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? రండి 1:11 నా సహోదరులారా, ఏముంది అంటే అక్కడ సంఘంలో ఏమున్నాయి? కలహాలు ఉన్నాయి. కలహాలు ఉండొచ్చా? క్రీస్తు యేసు మనసు ఇదేనా? పట్టివ్వడానికి ఒకడు వస్తే పేతురు ఏం చేశాడు? అని నరికితాడు. చెవి తల జారిపోయి చెవు తెగిపోయి కింద పడింది. పేతురు బ్రహ్మాండమైన పని చేసావు, నన్ను పడుకుంటానికి వస్తారాళ్ళు అన్నాడా? అన్నలా. ఆ చెవి కింద పడ్డ చెవి తీసుకుని మళ్ళీ అక్కడ యథాస్థానంలో పెట్టేసి బాగుపడింది. అది అక్కడ జరుగుద్దా ఇది? అసలు
ఎక్కడైనా జరిగిద్దా? జరగదు. అది శత్రువు ఎడల ఉన్నటువంటి ప్రేమ. ఇక్కడ ఏమన్నాడు? కలహములు కలవని మిమ్మల్ని గురించి కోయే ఇంటి వారిని వల్ల తేలివచ్చను. మీలో ఒకడు అప్పు అది గ్రూపులు ఉన్నాయి. ఇక్కడ ఏమున్నాయి? గ్రూపులు ఉన్నాయి. నేను పౌలు వాడిని, నేను అపోల్లో వాడిని. ఆఖరు అంటున్నాడు నేను క్రీస్తు వాడిని. దేవుని శరీరం పగలగొట్టబడి విభాగింపబడి విరిచివేయబడేటువంటి దానికోసంగా దేవుడు సంఘాన్ని కట్టింది. సంఘమే శరీరం. కాబట్టి ఈ సంఘము ఐక్యతగా అన్ని అవయవాలు ఉన్నాయి. దేని పని దానికి ఇచ్చాడు. నిజమైన విశ్వాసి దేవుని మందిరంలో ఎప్పుడు పనిచేస్తూ ఉంటాడు. ఏ సమయమన్నా తీసుకొని వచ్చి దేవుని మందిరంలో ఏదో ఒక పని కలిగి ఉంటాడు. ఏదో ఒక పని. ఏది పని లేకుండా దేవుని ఇంట్లో లేదు. ఎవరి ఇల్లు ఇది? మా ఇంట్లో అయితే ఎవరైనా పెట్టుకుంటాను. ఇది దేవుని మందిరం కాబట్టి దేవుని బిడ్డలే వారసులు కాబట్టి వాళ్ళే చేయాలి ఏ పని అయినా. ఆదివారం వచ్చి వెళ్ళిపోవటం అది దట్ ఈజ్ నాట్ గుడ్ ఆన్ యువర్ పార్ట్. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఇలాగ అంటున్నాడు. ఇంకోసారి చూడందాం రండి. 3 చదువు. దానిలోని కొరింది మీలో అది మీరు అసూయ కలహము ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్యరీతిగా నడుచుకొని. మనుషుల పేరు పరిశుద్ధులు కాదు, మనుషులు శరీర సంబంధులు ఈ లోకంలోనే ఉండిపోతారు. ఆత్మ సంబంధులు ఎక్కడికి వెళతారు? అది రోమ 8లో చెప్తే తర్వాత ఇంటి దగ్గరికి వెళ్ళి చదువుకోండి. ఇప్పుడు చూడద్దు. శరీర సంబంధులు మీరు. ఎందుకని? అసూయ ఉంది మీలో, కలహం ఉంది. ఇలాంటివి విడిచిపెడితే కడుక్కుంటే శుద్ధి చేసుకోవాలి మనం ఎవరిలో ఉన్నా కూడా. ఇది కొరింథీ సంఘంలో ఉంది. ఇక్కడ కొరింథీ సంఘంలో ఉంది కాబట్టి ఆయన చెప్తున్నాడు వాళ్ళకి. అది అందరూ చదువుకుని, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ మాటలు చదువుకుని అవన్నీ సరి చేసుకోవాల్సిందే. కోపాలు తాపాలు ఉండక తప్పవు. ఉంటాయి, కోపాలు ఉంటాయి, భేదాభిప్రాయాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అయినా దేవుని బిడ్డలం కాబట్టి, బయట వాళ్ళం కాదు కదా. బయట వాళ్ళు అయితే రే ఇక్కడ పెట్టుకున్నాను రా నువ్వు అన్న మాట ఎప్పుడో తీర్చుకుంటా దాని పగ అంటారు. మనది కాదు అది. ఎప్పటికప్పుడు క్షమించుకోవాలి. అసూయ కలహం ఉండగా మీరు శరీర సంబంధులై మనుషులు నడుచుకున్నారు కారా? వాడు నేను పౌలు వాడను అదే చెప్తున్నాడు. అదే మాట చెప్తున్నాడు. కాబట్టి ఈ విధముగా మనం 6 చదువు. కొరింథీలోనే 6. అయితే సహోదరుడి మీద వ్యాజ్యం ఆడుతున్నాడు. వ్యాజ్యం అంటే ఏంటి? ఒక సహోదరుడి మీద వ్యాజ్యం ఆడుతున్నాడు. వ్యాజ్యం అంటే ఏంటి? గొడవ అంటున్నాడు ఆయన. వ్యాజ్యం అంటే కేసులు పెట్టుకుంటున్నారు. పొద్దున కొత్తకోటలో ఎందుకై ఆలస్యంగా వచ్చామండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వచ్చాను. కేసులు పెట్టు. ఎవరెవరు? సహోదరుడి మీద సహోదరుడు కేసులు. వ్యాజ్యం ఉన్నది మీలో ఒకరి మీద. వ్యాజ్యము ఉన్న పరిశుద్ధులగుటకు గాక అనీతిమంతులకు ఎదుట వ్యాజ్యమాటులకు తెగించుతున్నారు. పోలీసు ఏమో అన్యుడు, ఎస్ఐ అన్యుడు. వీళ్ళిద్దరేమో విశ్వాస సంఘంలో వెళ్ళిపోయి అన్యుడి దగ్గరికి వెళ్ళిపోయి న్యాయం చెప్పమని చేతులు. వీళ్ళు దోతలకు తీర్పు తీర్చేవాళ్ళు. తర్వాత పరిశుద్ధులు వెళ్ళి దోతలకు తీర్పు తీర్చాల్సినటువంటి వాళ్ళు అన్యుడి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని ఇదిగో నా తగు వచ్చింది నన్ను. దట్ ఈస్ ద సిట్యుయేషన్ ఇన్ ద చర్చెస్ ఇన్ present days. చూడండి ఇక్కడ ఒక మాట అంటాడు. 6:9 అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను విగ్రహారాధికులైనను
వ్యభిచారులైనను, ఆడగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారినైను దేవుని రాజ్యమునకు వారసులు కానేరారు. ఇలాంటి తత్వాలు ఉన్నటువంటి వాడు దేవుని రాజ్యానికి వెళ్ళడు. ఇలాంటి ఏదన్నా ఉంటే కడిగి శుద్ధి చేసుకోవటానికి మనకి బలిచ్చాడు దేవుడు. ఇక నువ్వు ఒప్పుకున్నా నేను ఒప్పుకోనిక అన్నాడు అనుకోండి, ఏమైపోద్ది? నువ్వు ఎన్ని పాపాలు చేసావో అటన్నిటిని నువ్వు ఒప్పుకున్నా నేను మాత్రం కడగను అనే పరిస్థితికి వచ్చిందనుకో, మనం ఏమైపోవాలి? ఇంకా ఇచ్చాడు. ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఎక్స్టెండెడ్ టుడే ఇట్ సెల్ఫ్. దేవుని యొక్క కృప ఈ దినం వరకు మనకు ఉంచాడు. కాబట్టి మనం బల్ల దగ్గరికి వెళ్ళినప్పుడు సరి చేసుకోవాల్సినటువంటి వారంగా ఉంటాం. ఈ కొరింథీ సంఘంలోనే ఇంకా ఏముందో చూద్దాం. కొరింథీ సంఘంలో ఇంకా ఏముందో చూద్దాం రండి. 5వ అధ్యాయం 1వ వచనం. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట్టి జారత్వము అన్యులలోనైనా జరగదు. ఇట్లుండి మీరు మీరు ఒప్పొంగుచున్నారే కానీ మీరు ఎంత మాత్రం దుఃఖపడి ఇలాంటి కార్యం చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. అలాంటి పనులు చేసేవాడిని ఏం చేయాలా? వెలేయాల, సంఘంలో నుంచి వెలేయాల. ఇలాంటి పనులు చేసినాడు ఏం చేస్తున్నాడు? తండ్రి భార్యనే ఉంచుకున్నాడు అంట. తండ్రి భార్యనే. వీడి పేరేంటి? వీడి పేరేంటి? పరిశుద్ధుడు. వీడి పేరేంటి? పరిశుద్ధుడు. పరిశుద్ధులుగా చేయబడి పరిశుద్ధుడిగా ఉండుటకు పిలువబడినటువంటి వాడు, సంఘములో ఉన్నవాడు, రక్తము చేత కొనబడినటువంటి వాడు, దేవుని బిడ్డ, పరిశుద్ధుడిగా ఉన్నటువంటి వాడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడు. ఎంత భయంకరం! ద్వితీయోపదేశకాండం 22:30 మొట్టమొదటి ఆదివారం ఎవడును పరిగ్రహింపకూడదు. తన తండ్రి విప్పదగిన కోకనే కుమారుడు విప్పకూడదు. ఎంత క్లియర్గా రాశాడు. తండ్రి భార్యను ఉంచుకోకూడదు. తండ్రి చేయాల్సిన పని కుమారుడు చేయకూడదు. తన తండ్రి భార్య కోకను తండ్రి విప్పాలి కానీ కుమారుడు విప్పకూడదు. ఇంకొక చోట జరిగింది. ఎవరు చెప్తారు? ఇలాంటిది ఇంకో చోట జరిగింది. ఎవరు చెప్తారు? చెప్పలేరు. చూద్దాం, ఒకసారి చెప్తానండి. అబ్షాలోము యొక్క, దావీదు యొక్క ఉపపత్నుల్ని తన కుమారుడు చెరిపాడు. ఉపపత్నులు అంటే పత్ని కాకుండా ఉంచుకున్నటువంటి భార్య. ఉపపత్ని అన్న భార్య, పత్నే కదా, పత్ని అంటే భార్య అని ఒకడు సలహా ఇచ్చాడు. దుర్మార్గుడు, నీకెందుకురా, మీ అమ్మోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని చెరిపావనుకో మళ్ళీ దావీదు అక్కడ రాడిక, కాబట్టి వాళ్ళని చెరుపు అని సలహా ఇస్తే వాళ్ళందరినీ చెరిపాడు. కాబట్టి ఇది ఎక్కడుంది? కొరింథీ సంఘంలో ఉంది. కొరింథీ సంఘంలో ఉన్న వాళ్ళంతా పరిశుద్ధులై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి వారు చేసే పని ఇలాగా ఉంది. జాగ్రత్తగా మనము వెళ్ళవలసినటువంటి వారంగా ఉన్నాం. ఇంకొక మాట చదవరండి.
కొరింథీయులకు రాసిన పత్రిక. కొరింథీలో సంఘం ఎలాగా ఉందో ఒకసారి చూద్దాం. దాన్ని చూసి మన సంఘం ఎలాగా ఉందో ఒకసారి చూసుకుందాం. కొరింథీ సంఘాన్ని చూస్తూ మన సంఘంలో మనం ఎలా ఉన్నాం అనే దానికి అవసరమే ఇదంతా చెప్పుకుంటున్నాం. చూడండి ఎలా ఉన్నాడు. 10వ అధ్యాయం 4. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే అది బల తీసుకున్నారు, పానీయం తీసుకున్నారు, రొట్టె తీసుకున్నారు, ద్రాక్షరసం తీసుకున్నారు, అన్నీ చేసుకున్నారు. అనేక మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక వారు అరణ్యములో సంహరింపబడిరి. ఇష్టలుగా లేరు, దేవునికి ఇష్టముగా ఉండలేరు. దేవుడు ఇష్టపడలాడంటే, దేవుడు వాళ్ళంటే ఇష్టపడలేదు. మనం ప్రశ్న వేసుకోం, ప్రభువా నేను నీకు ఇష్టముగా జీవిస్తున్నానా లేదా అని నువ్వు ప్రశ్న వేసుకోవాలి. దేవునికి ఇష్టముగా నువ్వు లేకపోతే వాళ్ళు ఏం చేశారు? సంహరింపబడిరి, అరణ్యములో సంహరింపబడారు, గొణిగారు, సణిగారు, అనేకం చేశారు. అయినప్పటికీ బల తీసుకున్నారు, బండ తీసుకున్నారు, ఆ బండ క్రీస్తే ఆయనతో నడిచారు, అన్ని బాగానే ఉన్నాయి. కానీ దేవునికి ఇష్టలుగా లేరు కనుక వారు సంహరించబడినటువంటి వారు. మనం ఇప్పుడు ఏదన్నా ఆయనకి ఇష్టం లేకపోతే చచ్చిపోతామా? మనం చచ్చిపోతామా? ఎందుకు చచ్చిపోం? ఆత్మ చచ్చిపోద్ది. ఆదాము ఈ పండు తిను దినమున నీవు నిశ్చయముగా చచ్చదవు అన్నాడు. చస్తాడు. తినగానే కింద పడి గిలగిలగిల తనుకుని చచ్చిపోయాడా? లేదు, ఆత్మీయంగా చచ్చిపోయాడు. సిగ్గు వచ్చింది, అంతకు ముందు లేని సిగ్గు వచ్చింది. దేవుని స్వరానికి భయపడుతున్నాడు. అది చచ్చిపోవటం అంటే. దేవుని మాట తిరస్కరించడం, ఆజ్ఞ అతిక్రమమే పాపం. కాబట్టి దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు, ఉండలేదు. కాబట్టి వాళ్ళు అరణ్యములో మనం ఇష్టలుగా ఉన్నామా? దేవునికి పరిశుద్ధులమే, విశ్వాసులమే, దేవుని బిడ్డలమే కాదనలా, ఆయన కూడా అనలా. బట్ సెట్ రైట్ యువర్ లైఫ్ అకార్డింగ్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నీ బ్రతుకుని సరి చేసుకో. ఈ నూతన సంవత్సరంలో మొదటిగా ఆదివారంలో చేయాల్సిన తీర్మానం ఏమిటి అనేటువంటిది జాగ్రత్తగా మనం పరిశుద్ధపరచుకొని నీతిగా తీర్చుకొని ఉండాల్సిందే. అన్యాయస్తుడిని ఇంకనూ అన్యాయస్తుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడిని ఇంకనూ పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము, నీతిమంతుడిని ఇంకనూ నీతిమంతుడిగానే ఉండనిమ్ము. నేను త్వరగా వచ్చుచున్నాను, వారి వారి క్రియలను చొప్పున ప్రతి వాడికి వీడికి కూడా ఇవ్వడానికి నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద. జీతం పట్టుకుని వస్తున్నా, వాడికి వీడికి కూడా. ఎవడికి? నీతిమంతుడికి అనీతిమంతుడికి, పరిశుద్ధుడికి అపరిశుద్ధుడికి, అన్యాయస్తుడికి న్యాయవంతుడికి, ఎవడి జీతం వాడికి సిద్ధపరిచయం ఉందా? నా చేతిలో ఉంది, దాన్ని తీసుకుని వస్తున్నాను నేను. ఐఎమ్ రెడీ టు కమ్. కాబట్టి మనం ఆయన వచ్చినప్పుడు ఏ జీతం పట్టుకుందాం? మనం అన్యాయస్తుడి జీతమా, న్యాయవంతుడి జీతమా, నీతిమంతుడి జీతమా, అనీతిమంతుడి జీతమా, పరిశుద్ధుడి జీతమా, అపరిశుద్ధుడి జీతమా? ఏ జీతాన్ని తీసుకుంటాం? ఒకసారి బల్ల దగ్గర సరి చేసుకుని క్రమపరుచుకుందాం. 11-17 ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మల్ని మెచ్చుకోవట్లేదు. ఆజ్ఞనిస్తున్నాను, మిమ్మల్ని ఎవరిని మెచ్చుకోవట్లేదు నేను. మీరు కోడు వచ్చుట ఎక్కువ కీడికే కానీ అది మీరు కూడి వస్తున్నారు ఎక్కువ కీడికే కానీ
ఎక్కువ మేలు కాదు. అలా ఉంటే ఎలా ఉంటుంది మనకి? ఎంత కష్టపడి ఛార్జీలు పెట్టుకొని ప్రయాసపడి 3 గంటలు కింద కూర్చొని యేసుప్రభు కోసమే కదా నేను అంతా చేస్తున్నాను. నువ్వు వచ్చేది ఎక్కువ కీడికే కానీ మేలు కాదు. ఫస్ట్ యు మస్ట్ చెకప్ యువర్ క్యారెక్టర్, హార్ట్ అన్నీ కూడా నీ నడవడి ఎలా ఉందో చక్కగా చూసుకోవాలి. అప్పుడే నువ్వు అక్కడికి వెళ్ళటానికి యోగ్యుడు అవుతావు, అర్హుడవు అవుతావు అని చెప్పండి. ఇంకో మాట చెప్పి ఆపేస్తాను. కొరింథీలోనే 16వ అధ్యాయం 21వ వచనం. ఆ, 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 మీరు ఒక్కడికి ఒకడు ఏం చేయాలా? వందనాలు చేసుకోవాలి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అంటే అక్కడ వాళ్ళు ప్రైజ్ లార్డ్ చెప్పండి. అయ్యా ప్రైజ్ లార్డ్ బ్రదర్ అవి చెప్పడం. ఏం చేయాలంట? పవిత్రమైన బుద్ధి పెట్టుకొని మీరు ఒకరిని ఒకరు వందనములు చేసుకోండి. ఒకరినొకరు వందనాలు చేసుకోవాలి. ఒకరికొకరు వందనాలు. ప్రైజ్ లార్డ్ అంటే ఏంటి అర్థం? ప్రైజ్ లార్డ్ అంటే ఏంటి అర్థం? దేవుని అర్థం కాలేదు. దేవుని స్తుతించు. ఎందుకు స్తుతించు? నువ్వు నేను కలిసాం కాబట్టి, దేవుడు నన్ను కూడా ఇప్పటిదాకా బతికించి ఉంచాడు కాబట్టి, ప్రాణంతో మన ఇద్దరం కలుసుకున్నాం కాబట్టి మనకి దేవునికి వందనాలు అని చెప్పు. ఆ వందనాలు చెబుతుంటే మాట్లాడు. దేవునికి వందనాలు అని చెప్తే మళ్ళీ చెప్పు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు వందనములు చేసుకొనుడి. అది నేను చెప్పలేదు. 2 నెక్స్ట్, పౌలను నేను నా చేతితో వందన వచనము వ్రాయిచున్నాను. ఎవడైనాను ప్రభు వస్తున్నాడు. ఎవడైనా ప్రభువుని ప్రేమించుకుంటే వాడు శపింపబడునుగా. ఇంట్లో అన్నీ ప్రేమించుకుంటాం, ఇంట్లో వాళ్ళని ప్రేమిస్తాం, ఇంట్లో ఉన్న వస్తువులన్నిటిని ప్రేమించుకుంటాం, మళ్ళీ ఇంటిని, మన పొలాన్ని, మన బండిని, మన సమస్తాన్ని అన్నీ ప్రేమించుకుంటాం. ప్రభువుని ప్రేమించే విషయంలో వెనకబడితే నీకు ఎన్ని ఉన్నా సొన్నే, శాపగ్రస్తుడివే, శాపమే. ప్రభువుని ప్రేమించుకుంటే శాపగ్రస్తుడవుతాడు. ఎందుకో చెప్పాలి. ఎందుకు శాపగ్రస్తుడు అవుతాడు చెప్పాలి. మనలను ప్రేమించి మన కొరకు తన ప్రాణము పెట్టిన మన ప్రభువుని ప్రేమించలేకపోతే అప్పుడు పేతురుతో ఏమంటున్నాడు? సీమోను కుమారుడైన చూడు 21:15 యోహాను సువార్త 21:15 యోహాను సువార్త 21:15. అది ఏటి పేతురుని అలాగే అడుగుతాడా? పేతురు అంటే ఏంటి? అప్పుడు దా తెలీదా ప్రేమిస్తున్నాడో లేదో? ఎందుకని? నేను చేపలు పడటానికి వెళ్తున్నాను అన్నాడు. దేవుడు మనుషులను పట్టడానికి తీసుకొని వస్తే యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆయన పోయాడురా, మనలో బతకాలి, పదండ్రా చేపలు పట్టుకుందాం అని 21:1. అది కాదు. మొదట నేను చేపలు పట్టడానికి వెళుతున్నాను. అది మేము చేపలు పడతాం. అందరినీ కూడా మనుషులను పట్టే జాలర్ని చేస్తానని పిలుచుకొచ్చినటువంటి దేవుడు యేసుప్రభు లేకపోయేసరికల్లా మందిరంలో చేపలు పడటానికి పట్టకూడదు అని బయటికి తీసుకొస్తా. లోకంలో ఉన్నట్టు నిన్ను ఇక్కడే తీసుకొస్తే మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోయి మామూలే.
యేసుప్రభు కనపడకపోయేవారు కదా, మళ్ళీ చేపలు పడతాను. వెన్నుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడాల. వెనకాల ఉన్నాయని పాత సంవత్సరానికి వెనక్కి తిరిగి చూసుకో ఒకసారి. పాత సంవత్సరంలో ఏమైనా తప్పులు ఏమైనా చేశామో అవన్నిటిని కూడా ప్రభు పాదాల మీద పడి సాగిలపడి సాష్టాంగపడి కడుక్కొని శుద్ధి చేసుకొని దేవునికి ఈ శాపగ్రస్తమైనటువంటి ఈ యొక్క పరిస్థితి నుండి ఇర్మియా 48:10 ఇర్మియా 48:10 ఇర్మియా 48:10 ఇది వ్యాగ వినండి అమ్మా, అందరూ జాగ్రత్తగా వినండి. ఇది నీకేదైనా పని అప్ప చెప్తే ఆ పని నువ్వు అశ్రద్ధగా చేస్తే శాపం వస్తుందండి. అశ్రద్ధగా ఎడాపెడదు. వడ్డించయ్యా అంటే వడ్డించి కాసేపు వడ్డించాడు వెళ్ళిపోతాడు. నీకు చెప్పిందేంటి వడ్డించమని, అటు వెళ్ళిపోతాడు. దీని చెప్పిన పని అశ్రద్ధ చేస్తున్నాడు, శ్రద్ధగా చేయట్లేదు, అశ్రద్ధగా చేస్తున్నాడు. అశ్రద్ధ దేవుని పనిని అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. నాకు పాటలు పాడే ఆధిక్యత వరం ఇచ్చాడు నాకు దేవుడు. పాటలు పాడే సమయానికి నేను ఇక్కడ లేకపోతే అశ్రద్ధ. నేను తబలా కొడతా. ఎక్కడ? అనకాపల్లి. ఎక్కడ కాదు, అనకాపల్లిలో తబలా కొట్టేవాడిని. పిల్లలు 4 చిన్నపిల్లలు, ఆటోలు లేవు, రిక్షా మాట్లాడుకుని వస్తున్నాం. వచ్చేటప్పుడు పిల్ల రుద్ర జారి కింద పడి చక్రం కింద పడింది. అటు ఆటో ఆపలేదు కానీ పిల్లడ్డు వచ్చింది, ఆగింది, ఎక్కింది. వెంటనే మళ్ళీ దిగేసి ఒళ్ళో ఒక పిల్ల ఉంటే దిగేసి ఆవిడికి 2 పిల్లలు, నా ఒళ్ళో 2 పిల్లలు దిగేసి మళ్ళీ అది ఆ పిల్లని తీసుకొని మళ్ళీ వేసుకొచ్చాను. ఆలస్యమైంది. అప్పటికే పాటలు పాడుతున్నారు. నేను తబలా కొట్టాల. పాటలు పాడుతుంటే చక అయ్యో నేను పాటలు పాడి తబలా వాయించలేదు ఎవరు. నేను చక వెళ్ళి అక్కడ కూర్చుని తబలా తీసుకుని కొడుతున్నా. పాట ఆపేశాడు. తబలా ఆపేయి అన్నాడు. తబలా కొట్టడం ఆపేయి అన్నాడు. ఏమన్నా నువ్వు తప్ప ఇంకెవడన్నా ఇక్కడ తబలా కొడతాడా? కొట్టరు. మనకు తబలా కొట్టేవాడు ఎప్పుడు రావాలి? పాటలు అయిపోయిన తర్వాత. దేవుడు నీకు ఇచ్చినటువంటి పనిని అశ్రద్ధగా చేస్తున్నావు కదా. అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. మనకు ఒక బాధ్యత ఇస్తే ఆ బాధ్యత వంట చేయాలి. వంట సమయానికి వచ్చేసేయాలి. వంటలన్నీ చేయటానికి ఊడవాలి, ఊడ్చే సమయానికి రావాలి. 10 అయింది, ఇదంతా డెకరేషన్ ఇదంతా కూడా మైక్ ఆన్ చేసుకుని రెడీగా చేసుకోవాలా. ఎవరికి ఇచ్చారో అది, ఎవరు చేస్తారో అది చెయ్యాలి. నాకు ఇచ్చిన పని నేను అశ్రద్ధగా చేయకూడదు, శ్రద్ధతో చేయాలి. దేవునికి చేస్తున్నాం మనకు, మనుష్యులకు చేయటం లేదు, దేవునికి చేస్తున్నాను నేను అనే తాత్పర్యం ఉంటే మనిషిని చూడవు. మనుషుల వైపు చూడకూడదు. ఎవరికి చేయట్లా మనం, దేవుడికే శాపం వస్తుంది అన్నాడు. కాబట్టి మనము ఎలా ఉన్నామో ఒకసారి చూసుకుని ఇంకొక మాట చెప్తాను, అయిపోద్ది 2 నిమిషాలు. ఇర్మియా 17:5 యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనివాడు శాపగ్రస్తుడు. నరులను ఆశ్రయించి శరీరులను నమ్ముకొని నీ హృదయాన్ని దేవునికి విరోధముగా ఉంచుకుంటే, తొలగిపోతే శాపగ్రస్తుడు అయిపోతాం. కాబట్టి మనం ఏ విధంగా ఉన్నామో ఈ యొక్క నూతన సంవత్సరంలో ఈ మొదటి ఆదివారంలో ప్రభు దినాన్న బల దగ్గరికి వచ్చినప్పుడు
కంప్లీట్గా మనము శుద్ధి చేసుకొని కడుక్కొని ప్రభా పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచావు, పరిశుద్ధపరిచావు. నేనైతే పాపపు బురద, పాపపు పంకిలం, పాపపు మరకలు కలిగి ఉన్నాను. నన్ను శుభ్రంగా కడుగు నాయన. నీ బిడ్డగా నీకు సమానమైనటువంటి మనస్సు కలిగి, సమానమైన పరిశుద్ధత కలిగి, సమానమైనటువంటి శరీరం కలిగిన వాడిగా ఉండటానికి నన్ను కడిగి శుద్ధీకరించు ప్రభు అంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన కడిగి శుద్ధీకరించేటువంటి వాడుగా ఉంటాడు. రండి మోకరించండి, మోకరించుదాం. మోకరించి ప్రభు పాదాల మీద పడదాం.